పెన్షన్లకు సంబంధించి ఈ రోజున తెనాలి నియోజకవర్గం నంది వెలుగులో మాజీ మంత్రివర్యులు ఆల్పాటి రాజా గారు స్వయాన పెద్దవాళ్ళందరికీ కూడా ఆయన పెన్షన్ తన చేతుల మీదుగా ఇస్తున్న పరిస్థితి. 106 సంవత్సరాల బామ్మగారు ఉన్నారు ఇక్కడ మనతో పాటు. అమ్మ చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన 4000 రూపాయలు చేస్తాన్నాడు, 3 నెలలు ముందుగానే మాట ఇచ్చాడు. మొత్తం 7000 రూపాయలు మీకు పెన్షన్ అందించడం సంతోషమేనమ్మా? సంతోషం సంతోషం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 250 పెంచుకుంటా వచ్చాడు. దాని మీద మీరేం చెప్తారు? చంద్రబాబు గారు ఇప్పుడు నా కోరిక ఏంటంటే మన తెలుగుదేశం వచ్చి అమరావతి రాజధాని అయ్యి పవన్ మంత్రి అయ్యి అయ్యాడు. ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. వీళ్ళందరూ కూడా రావాలని వెంకయ్యకి మొక్కొని గుండు చేయించుకున్నారు మీరు. ఎందుకమ్మా మీకు అంత అభిమానం ఏంటి ఈ వయసులో? 106 సంవత్సరాలు అంటే మీకు నిజమేనా? నాకు తెల్లోళ్ళ పరిపాలన కాడ నుంచి చూస్తున్నాం, అప్పటి నుంచి చూస్తానే వచ్చా. ఇప్పుడు మన పరిపాలన వచ్చింది. అంతమందిని చూశారు కదా నాయకుల్ని. జగన్మోహన్ రెడ్డి నేను బటన్ నొక్కా అన్నాడు. మరి ఎందుకు ఆయన ఓడిపోయాడు అంటారు? ఆయన గుణం వేరులే. ఏంటంటారు? అంటే రూపాయి ఇచ్చి 2 రూపాయలు లాక్కోవడం అంటారా ఏంటి? ఆ గుణం మనకి చల్లదు. అందుకనే కొద్దిగా వెళ్ళిపోయాడు. ఒక్క ఛాన్స్ తో వెళ్ళిపోయాడు. అందుకనే ఇప్పుడు ఏంటంటే ఈ తెలుగుదేశం రామారావు వచ్చిన కాడ నుంచి అవును వస్తానే ఉంది. ఈ మధ్యన 1 సంవత్సరం రాలా. అవును, ఒక 5 ఏళ్ళు రాలేదు, మళ్ళా వచ్చాడు. వస్తానే ఉంటదమ్మా, లేక వస్తానే ఉంటది. మన అమరావతి రాజధాని అవ్వాలి. నేను చూసినా చూడపోయినా మీ బోటోళ్ళు 100 సంవత్సరాలు చల్లంగా ఉండి చూడాలి. ఖచ్చితంగా మీలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదం, అలాంటి నాయకులు, విజనరీ కలిగిన నాయకులు ఆయన పరిపాలిస్తుంటే మాలాంటి వాళ్ళందరికీ మంచి రోజులే ఉంటాయి. మీరేం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారికి మీ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని చెప్పమంటారా? చెప్పాలి. చంద్రబాబు గారు 100 సంవత్సరాలు నుండి మళ్ళా 5 సార్లు రాజధానికి నువ్వు రావాలి. ఇంకొక 5 సార్లు అంటే ఇంకో 25 ఏళ్ళు ఆయనే ఉండాలంటే. అమ్మ మీరు ఈ వయసు ఆవిడ ఇంత సంతోషంగా చెప్పడం కానివ్వండి, అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం పెన్షన్ పెంచడం కానివ్వండి, వీళ్ళకి ఎంతవరకు ఆసరా అవుద్దమ్మా? ఈ మెడిసిన్ కానీ లేకపోతే వైద్య ఖర్చులు కానీ మెడిసిన్ కి, అమ్మమ్మకి టిఫిన్ గాని వీటన్నిటికీ ఈయనయే ఆసరా. ఎందుకని అంత అభిమానం ఏంటి? ఫస్ట్ నుంచి మాకు రామారావు గారు ఉన్నప్పుడు పెదనాన్న అనేవాళ్ళం మేము. ఆ తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఈయనకి అదే అభిమానం. మళ్ళీ ఇప్పుడు ఈయన కలిశాడు కదా పవన్ గారు, ఇంకా అసలు ఏందో చెప్పలేము. ఆ సంతోషం అసలు పట్టలేకపోతున్నాం. అది పవన్ గారు అంటే డిప్యూటీ సీఎం. ఎప్పుడు కూడా గతంలో పెన్షన్లు ఇవ్వడం అంటే ఏదో ఆ అధికారులు వచ్చి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు సీఎం ఆన్ డ్యూటీలో ఉన్నాడు, పెన్షన్లు ఇస్తున్నాడు ఓవైపు. మరోవైపు డిప్యూటీ సీఎం పిఠాపురంలో ఆయన కూడా పెన్షన్లు ఇస్తున్నాడు. ఇలాంటి నాయకులు కదమ్మా మనకు కావాలి. ఇట్టాటోళ్లే కావాలి. ఇప్పుడు వచ్చి పావలా ఇచ్చి రూపాయి ఇచ్చామని ముంచి వెళ్ళటము, దోసుకోవటం అలాంటి వాళ్ళు మనకొద్దు. మనకి ఎప్పుడు నిజాయితీగా మనకి చేసేవాళ్లే మనకు కావాలి. అమ్మ చివరిగా ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి? 106 సంవత్సరాల బామ్మగారు ఏం చెప్తారు? ఏం చెబుతాను, నేను ఒక మాట చెప్పమంటారా? చెప్పండి. ఈ 3 ఇళ్ళకి చోటు లేదు, ఇల్లు లేవు. వస్తాయి ఇళ్ళు అవన్నీ 2 స్థలాలు, 2 సెంట్లు 3 సెంట్లు. నేను చచ్చిపోతే బజార్లో బాధయ్యాలి, అద్దె పంపడం. నేను ఉన్నప్పుడే నాకు ఇల్లు ఇవ్వాలి. మీకంటూ ఒక సొంత స్థలం ఉండాలంటారు. స్థలం ఉండాలి, ఇల్లు ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు వీళ్ళ సంతోషంతో నాకు ఇల్లు ఇవ్వాలి. రైట్. ఇది ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద కూడా వృద్ధుల ఆనందం ఇదైతే. మరోవైపు మహిళ అమ్మ ఈ రోజున మీకు ఉచిత బస్సు ప్రయాణాలని కానీ లేకపోతే 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు కొంత ఆసరా అవుతాయి అంటారా ఈ పెరిగిన ఖర్చుల దృష్ట్యా? అవునండి, చాలా ఆసరా అవుతాయి మాకు. సో అంటే కావాలని కోరుకునే తెచ్చుకున్నారా ఈ ప్రభుత్వాన్ని? అవునండి, కావాలనే కోరుకొని తెచ్చుకున్నాం చంద్రబాబు నాయుడు గారిని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మా అక్క చెల్లెళ్ళ ప్రేమాభిమానాలు ఏమైపోయినాయో ఏంటో నాకేమో తెలియట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. దేనికండి, దేనికి ఇస్తున్నాడు? ఇప్పుడు కరెంటు పెంచాడు, ఏదో పిల్లలకి ఇచ్చాడు పనికి. ఇప్పుడు ఆటో ఆయన ఉంది, ఆటో ఆయన సంపాదించుకుంటాడు. మా ఇటాలకు ఒక 500 తెచ్చుకొని పెళ్ళాం బిడ్డలను బతికించుకుంటాడు. అతనికి 10,000 ఎందుకు? ఇట్టాటి ముసలోళ్ళకో లేకపోతే వృద్ధులకు వాళ్ళకిచ్చి రోడ్డులు ఎట్టుండే చూసారుగా.
ఆ రోడ్లు భయంకరంగా ఉండి మరి వాటిని పట్టించుకోవాలా ఏదో వాళ్ళకిచ్చాను వీళ్ళకిచ్చాను ఇలా చెప్పుకొని అసలు ఈ ప్రాణాలు తీస్తుంటే ఎవరు ప్రజలు పిచ్చోళ్ళు కదా, అమాయకులు అయితే కాదు కదా, వాళ్ళకి తెలుసుగా ఏం చేయాలి, ఇది గట్టిగా కాదమ్మా, గట్టిగా చెబితేనే వాళ్ళని తీసుకెళ్లి కొడుతుంటారు. మరి అన్ని చేస్తుంటే ఎలా చెబుతారు, బయట ఎలా పడతారు, ప్రజలు భయపడిపోతున్నారు. బుద్ధి చెప్పి 11 సీట్లకి ఆయన్ని పరిమితం చేయడం ఖచ్చితంగా ప్రజలు తెలిసి చెబితే ఏం చేస్తాడో ఒక సైకో అని చెప్పి మేము ఊరుకొని మెదలకుండా సైలెంట్ గా చేసేసాం. సో మొత్తం మీద ఇది ఎప్పుడైనా సరే చెప్పండి, 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని బతికారు. రైట్ రైట్. గత 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుని ఎప్పుడు మళ్ళీ మంచి రోజులు వస్తాయని, మంచి రోజులు ఎప్పుడు వస్తాయా, వచ్చినాయి అనుకోవచ్చు. మంచి రోజులు వచ్చినాయి, మంచి రోజులు వచ్చినాయి. ఇక అందరం ప్రజలను చల్లంగా కాపాడుతాడు, అందరిని చక్కగా రామయ్య పరిపాలన వచ్చింది. ఎక్కడ చూసినా కూడా ఖచ్చితంగా చంద్రబాబు పరిపాలన రామరాజ్యంగా వర్ధిల్లుతుంది. ఆయన ఖచ్చితంగా ఇంకొక 5 సార్లు, ఇంకొక 5 టర్ములు ఆయన గెలవాలి అని చెప్పి 106 సంవత్సరాల బామ్మగారు తన కోరిక వెలిబుచ్చుతున్నారు. ఖచ్చితంగా తనకు కూడా ఇంటి నివాస స్థలం కూడా ఇవ్వాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పినట్టుగానే ఎవరైతే లబ్ధిదారులు, ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా గ్రామాల స్థాయిలో 3 సెంట్ల స్థలం, అలాగే సిటీల్లో 2 సెంట్ల ఉచిత స్థలం ఇచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమ్మ ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగా అందరికీ కూడా మంచిగా జరుగుద్ది. ఆయన చెప్పాడంటే చేస్తాడు అనేది నా నోట మీకు ఏది వచ్చినా జరుగుతుంది. వీళ్ళు వస్తారనే ముందుగా నేను ఆ రామయ్యకి, అమ్మవారికి, వెంకయ్యకి మొక్కున్నా. అట్లాగే వచ్చారు కాబట్టి మేము కోడిగుండు చేపించుకోవచ్చు. మీ వయసు ఎంత, మీ పేరేంటి? నా పేరు కానుగోలు ఆజమ్మ, కానీ ఆ పేరు మర్చిపోయాను. నేను భవానీ మాల 22 సంవత్సరాలు, శివయ్య మాల 2 సంవత్సరాలు, మన ఊళ్ళో 2 సంవత్సరాలు, మొత్తం 25 సంవత్సరాలు శబరి అంటుంటారు. 106 సంవత్సరాల శబరి మాత మీరైతే ఇప్పుడు శబరి. సార్ మాకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో మా ఇల్లు శాంక్షన్ అయ్యింది. అయితే అంతలోకి కోడ్ వచ్చింది, ఎన్నికల కోడ్ వచ్చింది, ఆగిపోయింది. తర్వాత ఇల్లు అని జగన్ వాళ్ళ మనిషి వచ్చి చూసిన తర్వాత మీకు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది, అది క్యాన్సిల్ చేసుకోండి, అది క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ కొత్త ఇల్లు ఇస్తాము అని అన్నారు. మేము 86 నుంచి కూడా తెలుగుదేశం అని మాకు ఇవ్వకుండా చేశారు. అప్పుడు పార్టీలు చూడను, నేను ఏది చూడను, కులం చూడను, మతం చూడను, పార్టీలు చూడను అన్నాడు. అంతా కూడా నిన్నది చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అలాగానే ప్రవర్తించాడు. అందుకనే ప్రజలు కూడా అతనికి మంచి గుణపాఠం చెప్పారు. అయిపోయింది. అది కాదు సార్, ఇప్పుడు ఈ స్థలం మాది కాదు, ఏదో ఇల్లు వేసుకున్నాం, ఇల్లు వేసుకుంటే ఇళ్ళ పన్ను పుట్టించేశారు. ఇళ్ళ పన్ను ఉందిగమ్మా మీకు ఇల్లు ఇవ్వండి, ఏంటి పరిస్థితి? మొత్తం మీద శబరి మా అమ్మగారు కోరుకుంటున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దీర్ఘాయుష్కుడిగా ఉండాలి, రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలి, అలాగే ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి ఈ 106 సంవత్సరాల బామ్మగారు కోరుకుంటున్నారు. అది ఖచ్చితంగా నెరవేరుద్దమ్మా, అమరావతి అభివృద్ధి చెందుద్ది. మీ ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండాలి. 1000 సంవత్సరాలు చల్లగా ఆడ కుటుంబం బాగుండాలి, ఆడ కుటుంబం చల్లగా ఉండాలి.